విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తలైన విద్యార్థులపై దాడి నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి మాట్లాడుతూ విద్యార్థుల పేరిట ఎస్ఎఫ్ఐ గూండాలు దాడి చేయటాన్ని ఖండిస్తున్నామని, వీరిపైన యూనివర్సిటీ వీసీ తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ శాఖకు సంబంధించి విద్యార్థులు వారే స్వయంగా నడుపుకుంటారని, పీజీ పేరిట దేశవ్యాప్త యూనివర్సిటీలో అడ్మిషన్ లేకుండా తిష్టవేసిన కమ్యూనిస్టులకు బయటకు పంపిస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని, అలాగే ఏబీవీపీ ఈ సంఘటనలో ఎవరిపైన కంప్లైంట్ చేసిందో వారందరిపైన పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం. నా పేరు వెంకటగోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే 17వ తారీఖు ఆర్ఎస్ఎస్ శాంతియుతంగా వారి యొక్క శాఖ నడుపుకుంటా ఉంటే, ఏదైతే కమ్యూనిస్టు గుండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వారి యొక్క శాఖ శాంతియుతంగా జరుగుతున్నటువంటి శాఖ పైన దాడి చేసి భౌతిక దాడికి పాల్పడటం జరిగింది. మిత్రులారా, విద్యార్థి మిత్రులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ నేను ఇదే స్పష్టం చేయదలుచుకుంటా ఉన్నాను. ఎవరైతే ఎస్ఎఫ్ఐ పేరుతో విద్యార్థులమని కళ్ళిబుల్లి కబుర్లు చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ గుండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, నేను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిని అని చెప్పుకుంటూ ఈ కమ్యూనిస్టు గుండాలు ఆర్ఎస్ఎస్ ని ఒక మతోన్మాద శక్తిగా చూపించేటువంటి ధోరణి మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే వీరి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం ఈ రోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925లో డిసెంబర్లో స్టార్ట్ చేయబడింది. ఇదే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదే 1925 విజయదశమి నాడు మొదలవడం జరిగింది. మనందరం చూస్తా ఉంటే కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలను దేశం మొత్తం ప్రతి ఒక్క సంఘము కూడా, ప్రతి ఒక్క విద్యార్థి విభాగం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చీకొట్టినటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. అదే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు ప్రపంచ దేశాలకు ఎగబాకి ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తా ఉంది మిత్రులారా. ఇది మనం అందరం గమనించుకోవాలి. ఎక్కడో పరాయి దేశంలో పుట్టినటువంటి కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలపైన దెబ్బతీయాలని చూస్తే ఈ భారతదేశం యొక్క ప్రజలు విశ్వసించరు. అందుకే మిమ్మల్ని ప్రతి చోట చీకొట్టారని నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మా మిత్రులు ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ మిత్రులకు నేను ఇదే విధంగా మీకు తెలియజెప్పేది ఏంటంటే, మీరు నోరెత్తిన దగ్గర నుంచి మీడియా కనపడితే చాలు మతోన్మాద శక్తులు అని చెప్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలో మతాలను మత విద్వేషాలు రెచ్చగొడతాయని చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఇదే నేను చెప్తా ఉన్నా. ఇదే మా సోదరి మనులు కూడా చెప్తా ఉన్నారు. నిన్న ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పేరుతో వచ్చినటువంటి సోదరి మనులు, మా సోదరి మనులకు, సోదరులకు నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. మా యొక్క ఆర్ఎస్ఎస్ శాఖకు 4 రోజులు మీరు వచ్చి ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు మీకు ఏంటో క్లారిటీ వస్తుంది. మీకు అజ్మల్ కసబ్ని అక్కడ ఉరిదీస్తారంటే జేఎన్యూలో లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ అందరూ ధర్నా చేస్తారు. ఆ పహల్గామ్ అటాక్ జరిగింది, ఆపరేషన్ సింధూర్ మనం భారతదేశం తరపున చేస్తామంటే ఈ ద్రోహులు, ఈ దేశ ద్రోహులందరూ కూడా ఈ యొక్క మనం టెర్రరిస్టుల మీద అటాక్ చేయొద్దు, లేకపోతే పాకిస్తాన్ మీద అటాక్ చేయొద్దు అనే మాటలు మాట్లాడేటువంటి మీరు మాకు నీతులు వెల్లించొద్దు. కేవలం మీ యొక్క ఐడియాలజీని ప్రజలు చీకొట్టిన తర్వాత మీరు ప్రజల్లో కనపడాలంటే మనం ఏదో ఒక అనవసరమైన ఇష్యూ తీసుకురావాలి అని మాత్రమే తీసుకొచ్చారు. మొన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మిత్రుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక ముస్లిం వ్యక్తిని చూపించి, టోపీ పెట్టుకున్నటువంటి చూపించి, వెంకటరమణ అనుకుంటే అతని పేరు, కాసిం అలీ అనే అతను చూపించి, నా మిత్రుడు మేమందరం కలిసి ఉంటామని. అంటే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ లో సాయిబులు లేకపోతే క్రిస్టియన్స్ లేరు అనుకుంటున్నారు. అబ్బాయి, నువ్వు నీకు తెలియకపోతే రా, నేను చూపిస్తా. అదే విధంగా మా మార్కాపురం జిల్లా సోదరుడు అనుకుంటా కాసిం అలీ, నాది కూడా మార్కాపురం జిల్లా అనే మిత్రమా, నేను మళ్ళీ నీకు చెప్తా ఉన్నా, హృదయపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తున్నా. నువ్వు 4 రోజులు ఆర్ఎస్ఎస్ శాఖకు రా, ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాల్లో పాల్గొను. నీకు ఎక్కడైనా యొక్క మతతత్వ కార్యక్రమాలు కనబడితే నువ్వు వచ్చి మాట్లాడు, నేను దాన్ని భావిస్తా. అదే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ యొక్క విద్యార్థులమని చెప్పుకుంటూ ఎస్ఎఫ్ఐ గుండాలు ఈ రోజు యూనివర్సిటీ లోపల క్లాస్ తిరిగి మీరు సింపతి గెయిన్ చేయడం కోసం, విద్యార్థులు తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నిస్తా ఉన్నారు. వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వీసీ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్వయంగా వాళ్ళు నడుపుకుంటారు. వారికి ఎటువంటి అర్థం వచ్చినప్పటికీ కూడా వీసీ గారు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారిని మేము
తీవ్రంగా మాట్లాడుతా ఉన్నాం. ఏంటంటే అంటే ఎవరైతే ఈ గుండాయిజానికి యూనివర్సిటీలో పాల్పడతా ఉన్నారో వీరందరిపైన చర్యలు తీసుకోవాలి. ఏబీవీపీ ఏదైతే కంప్లైంట్ చేసిందో పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళందరి పైన కంప్లైంట్ రిజిస్టర్ చేసి తక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. అదే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం మనం చూసుకున్నట్టయితే కమ్యూనిస్టు ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఈ నాయకులందరూ కూడా 30 సంవత్సరాలు పైబడి ట్రిపుల్ పీజీలు పిహెచ్డీల పేర్లతో యూనివర్సిటీల్లో అడ్మిషన్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి కమ్యూనిస్టు విద్యార్థి నాయకులందరినీ కూడా అడ్మిషన్ లేని వాళ్ళందరినీ కూడా పెకిలించి వేసి యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తేనే ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలు బాగుపడతాయి, విద్యార్థులకి సమూలమైన విద్య అందుతుందని నేను ఈ విధంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వందే మాతరం.